రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పెండింగ్ బిల్స్కు ఆమోదం తెలపాలని గవర్నర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అసెంబ్లీ తేదీలు, మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ తాలూకు మిగతా పెండింగ్ ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా కాలం నుంచి పెండింగ్ అంశాలు ఇవి మనకు విషయం తెలిసిందే. సో దాని మీద పరిష్కారం మార్గం వెతుకుతున్నారా? పరిష్కారం లభించే అవకాశం ఏదైనా ఉందా? గవర్నర్ సానుకూలంగా స్పందించారా? ఏదైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? రైట్ హరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కూడా అయ్యారు. దాదాపు 10 నిమిషాలకు పైగానే ఈ భేటీ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా 3-4 అంశాలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఒకటి, గవర్నర్ కోట ఎమ్మెల్సీ అన్నది, దాని మీద 2 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి. ఆ 2 అభ్యర్థులకు సంబంధించి గతంలోనే గవర్నర్ తమిళసై ఉన్నప్పుడు పెండింగ్ ఉండేది. దాని తర్వాత మళ్ళీ హైకోర్టులో కేసులు అవ్వడం, అది పెండింగ్ పడడము. ఇప్పుడు ప్రజెంట్ ఆ అంశం మీద చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది, అసెంబ్లీ సమావేశాలు ఈ మంత్ ఎండ్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు అన్నట్లుగా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమాచారం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీ కావచ్చు, మండలి కావచ్చు, ఆ రెండింటిని కూడా ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ కార్యాలయం నోట్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించనున్నారు. ఇక మూడో అంశం, మంత్రివర్గ విస్తరణ. గడిచినటువంటి వారం 10 రోజులుగా ముఖ్యమంత్రి అట్లాగే మంత్రులు చాలామంది మంత్రివర్గ విస్తరణ మీద ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో కొంత క్లారిటీ వచ్చింది అన్నటువంటి సమాచారం కూడా ఉన్నటువంటి అంశం కాబట్టి దాని మీద కూడా గవర్నర్కి సమాచారం ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ 3 అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇక 4వ అంశము, వీసీలకు సంబంధించినటువంటి నియామకం. వీసీలందరికీ గవర్నర్ చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వీసీలు నియామకాల అంశం మీద కూడా సమాచారం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఆగస్టు 15న కొంతమంది ఖైదీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా అది పెండింగ్ లోనే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖైదీల విడుదలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పటికీ గవర్నర్ ఆఫీస్ వరకు ఆ ఫైల్ రాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ ఫైల్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ 5 అంశాలను చాలా కీలకమైనటువంటి అంశాలను చెప్పుకోవాలి. ఇక రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని ఆర్డినెన్స్లు ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి ఒక బిల్లు కూడా పెండింగ్ గవర్నర్ కార్యాలయం దగ్గర ఉన్నట్లు తెలుస్తా ఉంది. గవర్నర్ తమిళసై ఉన్నప్పుడు మొత్తం 11-12 బిల్లులు పెండింగ్ లో ఉండేటివి. అందులో గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, మిగతా బిల్లులు అసెంబ్లీ నుంచి తీసుకొచ్చినటువంటి బిల్లులు, అన్ని బిల్లులను అప్పుడే గవర్నర్ క్లియర్ చేశారు. ఒక బీసీకి సంబంధించినటువంటి బిల్లు మాత్రం అది క్లియర్ కాలేదు అన్నట్లు తెలుస్తా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కులగణనకు సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వం తెరమించి తీసుకొస్తుంది కాబట్టి ఈ బిల్లు మీద కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి యాక్టుల్లో మార్పులు చేర్పులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. ముందస్తుగానే గవర్నర్ కార్యాలయానికి గవర్నర్ కు సమాచారం ఇస్తే అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత గవర్నర్ కార్యాలయం దగ్గరికి రావాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు ఎలాంటి చిక్కుముడులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ 5-6 అంశాలు అయితే చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నాయని చెప్పుకోవాలి. మొత్తం భేటీ ముగిసిన తర్వాత ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అటు గవర్నర్ కార్యాలయం నుంచి కానీ ఏదైనా సమాచారం బయటకు ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే.